9 రోజుల నుంచి నాకు ఏమైంది, ఎట్లయింది, ఈయన మంచిగా ఉన్నాడా లేడా, ఈయన డిమాండ్ ఏంది. ప్రభుత్వానికి 9 రోజులు ఆమె ఏం నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నరక యాతన చూసిన నేను. ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు విరమిస్తున్నా అంటే ఈ నాజిల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి, ఇంజెక్షన్స్ పోవట్లే, లోపల గ్లూకోజులు పోవట్లే, నా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయినాయి. సెరటైన్ కూడా లెవెల్స్ పెరిగిపోయినాయి, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, లివర్ డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఒక ప్రాణం చచ్చిపోతేనే మీరు ప్రభుత్వం స్పందిస్తుందా? ఒక ప్రాణం పోవాలన్నా ఒక బోడ సునీల్ నాయక్ లాగా, ఒక శ్రీకాంత్ చారి లాగా అందరు చచ్చిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు ఇస్తారా మీరు? 70 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బీహార్ని ఎలగొట్టినారు, బెంగాల్లోని ఎలగొట్టినారు, ఉత్తరప్రదేశ్లోని ఎలగొట్టినారు. వాళ్ళని ఎలగొట్టి లాస్ట్గా ఆంధ్రోడు మనకు అడ్డు వస్తుందని ఆంధ్రోని ఎలగొట్టినారు. దాని తర్వాత ప్రభుత్వం మారితే, ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు. వాస్తవానికి తెలంగాణలో ఈ 70 సంవత్సరాల్లో నీళ్ళు వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, కరెంటు వచ్చింది, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి ఒక 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువత కాయలు కాసేలాగా ఎదురు చూసి అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినానంటే, ప్రభుత్వం మారితే అయినా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వం మారటంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగిన, అన్ని జేఏసీలు ఫామ్ చేసిన, ప్రచారం చేసిన, 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే, ప్రభుత్వం రాగానే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పబోయే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నేను ఏ డిమాండ్ల కోసం అయితే నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినో అది ఆ రోజు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అవి. సరే, ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండరు లేదంటే ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం అన్నారు. మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఆగినాం. నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను కలిసినారు, మినిస్టర్లను కలిసినారు. వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోతే 2000 మంది నిరుద్యోగులతో ఒక ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ని చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా స్పందించినాయి. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే, ఆ రోజు శ్రీధర్ బాబు గారు మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఏ డేట్ అయితే ఎగ్జామ్ అనౌన్స్ చేసినామో ఆ ఎగ్జామ్ పెడతామన్నారు. దీనికోసమా ఇంత అహర్నిశలు నిరుద్యోగులు అందరూ ఇంటికి వెళ్ళి ఉద్యోగాలు హాస్టల్స్ పక్కన పెట్టి నెలకు 10,000 ఖర్చు అయినా కూడా 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి, ఆ అంశం నాకు ఎక్కడో డీప్ డౌన్ నన్ను కలిసి వేసింది. అరే, నిరుద్యోగులకు ఎవరు అండా నిలబడతారు? ఈ ప్రభుత్వం మారితే అయినా వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు అవతల నుంచి అవతల వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు, కానీ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి పిల్లల మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. 2 రోజులు అల్టిమేటం ఇచ్చినాం, స్పందించలేదు. తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయనీయలే, చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయనీయలేదు. గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయనిచ్చినారు.
మరి ప్రజాపాలన ఇదా దీని అంటారా? ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు, ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అది ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సావు మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన? కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష నా డిమాండ్లు ఏంటంటే ఎందుకు చేపట్టినా అంటే గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లే. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నీవు 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నిన్ను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన మీద ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాలను చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తా. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, ఈటెల రాజేందర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ఇటు సైడు మన రాణి రుద్రమారెడ్డి గారికి, బక్క జడ్సన్ అన్న గారికి, పృథ్వీ అన్న గారికి, సంజు నాయక్ సేవల సేన జాతీయ అధ్యక్షులు సంజు నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజాలింగం అన్న గారికి, మిగతా మన రాజాలింగం అన్న ఓయూజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన, తాగకుండా చేసిన, రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో, మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరిని మాకు హక్కు ఉంది. మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న నా ఫోన్ లాక్కున్నారు. నాకు ఫోన్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం, మీకు ఏం రీజన్స్ ఉన్నాయి? ఎవరు అసలు మీకు హక్కు ఏముంటుంది? నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసిన ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులను పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్లో చచ్చిపోతే కింద నుంచి కనీసంగా టేక్ చేయడానికి కూడా ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఇతను ఇంటికి పోతాడు, తింటాడు, తాగుతాడు, తినడానికి పోయేస్తాడు అన్నట్టే కూడా పంపించలేని పరిస్థితి. ఇంత నిర్బంధం దేనికండి? ఇది పాలన అంటారా? రేపటి నుంచి నా కార్యాచరణ రోజుకి గంటకి ప్రభుత్వం మేము చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా ఆపుతుందో ఆపుకోమని చెప్పను. ఈ 10 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు 30,000 డిమాండ్ కావు మాయి. నేను బెడ్ మీద ఉన్నంత వరకే 30,000, ఇప్పుడు 50,000 డిమాండ్ మాయి ఉద్యోగాలు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు డిమాండ్ ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం ఆపుతాం. ఇప్పుడు రెచ్చగొట్టినారు కదా మీరు, నా ఓపికను చూసినారుగా. ఇప్పుడు మేము ఇప్పుడు నిరుద్యోగులు ఏమేందో మేము బయటకి వస్తే ఎట్లా ఉంటుందో అన్ని పార్టీలను బీజేపీ ఈ ఒక్క నిరుద్యోగ అంశం మీద కుల సంఘాల నాయకులు, మేధావులు, నిరుద్యోగులు, రైతులు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఒక కార్యాచరణ అందరినీ అడుగుతూ వాళ్ళని కలుస్తూ వాళ్ళు మద్దతు ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఈటెల రాజేందర్ దగ్గర పోవచ్చు, లేదంటే కేటీఆర్ అన్న గారికి, లేదంటే హరీష్ రావు అన్న గారికో, లేదంటే ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర పోవచ్చు. మద్దతు తెలిపిన ముఖ్యంగా ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్కి అశోక్ సార్ నేను చేసిన ఆమరణ దీక్షని బయట తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఫస్ట్లో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కవర్ చేసి
ప్రజల దగ్గర తీసుకుపోయినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఫస్ట్గా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నన్ను మంచిగా చూసుకున్నారు. నా పరిస్థితి బాగాలేదు. నేను చచ్చిపోయి సాధించడం కాదు. నేను చచ్చిపోతే ఏముంటుంది సార్, 2 రోజులు హడావుడి చేస్తారు, పక్కన ప్రభుత్వం పక్కన వెళ్ళిపోతుంది. కానీ రేపటి నుంచి ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చేంతవరకు, ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వం వెంట పడతాం, వేటాడతాం, మెడలు వంచి పని చేయించుకుంటాం. ఎట్లా చేయదో మేము చూస్తాం. చేయించుకునే బాధ్యత మాది, చేసేలాగా వాళ్ళని చేసే బాధ్యత కూడా మాది. సార్ ఆయన ఎందుకు వచ్చిండో, ఏం మాట్లాడిండో, పైనుంచి ఏ మెజర్మెంట్స్ తీసుకొచ్చిండో ఆయనకే లేదు. ఆయనకే క్లారిటీ లేదు. నేను ఇప్పటికి కూడా సార్ ఇది మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గారు 2 గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలని ఆమరణ నిరాహార దీక్ష చేసినారు. మరి ఏ మెజర్మెంట్స్ ఇచ్చినారు? ఏం జరిగింది? జీవోతో మాకు మాటలు కాదు, మేము వచ్చి కలవడం కాదు. మేము వచ్చి మిమ్మల్ని కలిసేది ఏంటండి? మేము ప్రభుత్వాన్ని కలవము. ఇప్పుడు యూ కమ్ విత్ జివో రిలీజ్ చేయరి మేము ఆపేస్తాం. మాకు ఏ ఉద్యమాలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, ఎవరి జోలికి వద్దు, మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ. 70 సంవత్సరాలుగా దీని మీద జరిగిన చాలీగా ఇంక అలిసిపోయినాం. జనరేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ మద్దతుగా వచ్చినందుకు మీకు అందరికీ ఫస్ట్గా ముందుగా కృతజ్ఞతలు. నాకు ఎక్కడ కూడా రోజుకి 4 సార్లు 5 సార్లు రక్తాలు తీసి పొడిచి నరకం చూసిన సార్ నేను 9 రోజులు. సార్ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. సార్ నేను కొబ్బరి నీళ్ళు కూడా ఎందుకు ఒక్కడే తీసుకుంటున్నా అంటే ఇది అందరికీ నేను గౌరవం ఇస్తున్నా కాబట్టి, అన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నా కాబట్టి, మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ఒక చేత్తో ఇంకోటి చేస్తే ఇంకోరికి బాగుండదు కాబట్టి అందరికీ నిరుద్యోగుల తరపున అందరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరి రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఎవరి చేతుల మీద కాకుండా నా చేతి నుంచి నేనే తాగుతున్నా. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత.